వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో పర్యటించిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఉప్పల్ నియోజకవర్గంలోని వివిధ డివిజన్లలో మొత్తం 60 కోట్ల నిధులతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఈ ప్రాంతంలో ఏళ్ల తరబడి అభివృద్ధి పనులు పెండింగ్ లో ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులను దశల వారీగా పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వ గత 10 ఏళ్ల పాలనలో అభివృద్ధి కార్యక్రమాలు ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదని విమర్శించారు. పెరుగుతున్న ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకుని ప్రజాభవన సౌకర్యం, మెట్రో సేవలు అందించాలని ఫేజ్ 2 పనులను కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని చెప్పారు. హైదరాబాద్ నగరంలో జనాభా పెరిగిపోవడం, ట్రాఫిక్ ఇబ్బందులు నెలకొన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మెట్రో రైలు విస్తరణకు నోచుకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి అందే వనరుల విషయంలోనైనా, అభివృద్ధి పనుల విషయంలోనైనా కేంద్రం సహకరించడం లేదని ఆరోపించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మెట్రో రైలు విస్తరణ, 2వ దశ పనులకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని డిమాండ్ చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈరోజు ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించి కాప్రా, చెర్లపల్లి డివిజన్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన కార్యక్రమం భాగంలో నాతో పాటు మా సోదరిమణి శ్రీదేవి గారు, అదే విధంగా సోదరులు వజ్రేష్ యాదవ్ గారు, మా మిత్రులు ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి గారు, అదే విధంగా మాజీ కార్పొరేటర్ సంబంధించి 15 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు గాని, డ్రైనేజ్ గాని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేశాం. మొత్తం ఉప్పల్ నియోజకవర్గంలో ఈరోజు 60 కోట్ల రూపాయల నిధులతో వివిధ డివిజన్లో శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకొని మౌలిక సదుపాయాలు ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజానికానికి అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఈ సమస్యలన్నిటిని కూడా పరిష్కారం చేయాలని ఇక్కడ ఉన్న మేయర్ గా మొన్నటి వరకు పనిచేసిన రామ్మోహన్ గారితో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరులు పరమేశ్వర్ రెడ్డి గారు, డివిజన్లకు సంబంధించిన మాజీ కార్పొరేటర్లు శ్రీదేవి గారు గాని, స్వర్ణరాజ్ గారు గాని, పావని రెడ్డి గారు గాని, అదే విధంగా డివిజన్ స్థాయికి సంబంధించిన మా అధ్యక్షులు అందరూ కూడా ఈ వారి పెండింగ్ లో ఉన్న సమస్యలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం, వారు అనేక నిధులను శాంక్షన్ ఇవ్వటం, ఆ కార్యక్రమంలోనే ఈరోజు ఇక్కడ రావటం. మేము ప్రత్యేకించి ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించి చాలా సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఈ సమస్యలను కూడా పరిష్కారం చేయాలనే యోచనతో ప్రణాళికబద్ధంగా ఒకటి తర్వాత ఒకటి పరిష్కారం చేస్తా ఉన్నాం. మీరు చూశారు, ఎస్టీపీ నిర్మాణ కార్యక్రమాలు వేగవంతంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపనలు చేసి వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా రోడ్ల నిర్మాణమే కానీ, ఉప్పల్ బస్ స్టేషన్ కు సంబంధించిన ఒక ప్రధానమైన కార్యక్రమమే కానీ చాలా సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ఈ సమస్యలను ఒకటి తర్వాత ఒకటి తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాను. రాబోయే కాలంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెరుగుతా ఉన్న జనాభాకు కావాల్సిన అవసరాలు, త్రాగునీరు కానీ, అదేవిధంగా రహదారులు కానీ, డ్రైనేజ్ కానీ, స్టామ్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ కు సంబంధించిన అంశం కానీ, అదేవిధంగా ఎస్టీపీ ప్లాంట్ల నిర్మాణమే కానీ, ఇంకోటి మూసీ నది ప్రక్షాళనే కానీ, దానికి తోడు మెట్రో రైలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టి పనులు పూర్తి చేసుకున్నాం. మొదటి దఫా ఉన్న లోవర్ ఇన్కమ్ గ్రూప్స్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్ కు సంబంధించి వారి రవాణా సౌకర్యం ప్రధానంగా బస్సులలో మెట్రో రైలు ద్వారా జరుగుతుంది. వాటిని అన్నిటిని దృష్టి పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం తప్పకుండా సహకరించాలి. మెట్రో రైల్ కు సంబంధించిన 2వ దశ పనులను మొదలు పెట్టడానికి వెంటనే
వారి సహకారం అందియాలని మేము డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం ఈ సందర్భంలో. అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై కాంగ్రెస్. మరి ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలోని చెర్లపల్లి మరియు కుషాయిగూడ డివిజన్లో 6,39,00,000 రూపాయలు బాక్స్ ట్రైన్ పనులకి వేం నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, మా అభిమాన నాయకులు ఇవ్వడం జరిగింది. మరి ఫిబ్రవరిలో రిప్రజెంటేషన్ ఇచ్చిన వెంటనే ఏప్రిల్ 23వ తారీఖు శాంక్షన్ చేసి ఎంఎంసీ కమిషనర్ గారికి, జోనల్ కమిషనర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ముంపుకు గురైతా ఉన్నాయి కాలనీలు. మరి చిన్న వర్షానికి మరి నీళ్ళన్నీ కూడా ఇళ్లలోకి వస్తున్నాయి, గడమలలోకి వస్తున్నాయి. రాకపోకలకు ఇబ్బంది కలుగుతా ఉంది. మరి పాదాచారులకు కానివ్వండి, 2 వీలర్స్ కానివ్వండి, 4 వీలర్స్ వారికి మరి రాకపోకలకు అంతరాయం జరుగుతూ ఉంది. మరి కరెంటు స్తంభాలు, తీగలు తెగిపోయి షార్ట్ సర్క్యూట్ ఖచ్చితంగా బాక్స్ ట్రైన్ పనులు చేయాలి అని అంటే 2.5 కిలోమీటర్ల పొడవు మేర ఈ బాక్స్ ట్రైన్ శాంక్షన్ ఇచ్చిన వేం నరేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా మరి శ్రీధర్ బాబు గారికి, మరి అభివృద్ధి సంక్షేమం అంటే ఉప్పల్ నియోజకవర్గము మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మౌలిక సదుపాయాల కల్పనలో మరి ఏ విషయం అడిగినా, ఏ కష్టం ఉందని పోయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హక్కున చేర్చుకొని మరి నిధులు ఇస్తా ఉన్నది. మరి మొన్నటికి మొన్న మరి బాక్స్ ట్రైన్లకి 6,39,00,000 ఇస్తే మరి గ్రేవ్ యార్డ్కి, హిందూ ముస్లిం క్రిస్టియన్ గ్రేవ్ యార్డ్కి 6,25,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి చెర్లపల్లి, కుషాయిగూడ ఇంకా అరాకొరా పెండింగ్ పనులు ఉన్నాయన్న మరి ప్రజలకు సీసీ రోడ్లు కావాలని అడిగిన వెంటనే మరి ఇటు 3 కోట్లు, అటు 3 కోట్లు, 2 కిలోమీటర్లు ఇవ్వడం జరిగింది. సిఆర్ఎంపీ నిధులు ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్ కోసము మరి 8 నుంచి 10 కోట్లు మన చెర్లపల్లి ఉమ్మడి డివిజన్కి ఇస్తే మరి ఈసారి కుషాయిగూడకు, చెర్లపల్లికి 15 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారిదని తెలియజేస్తా ఉన్నాను. మరి చెర్లపల్లి డివిజన్లో ఏ మూల, ఏ గల్లీ, ఏ వాడ, ఎక్కడ పోయినా కూడా మరి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఏ విధంగా అయితే డెవలప్ అయిందో అదే విధంగా చేసుకుంటూ పోయినా దాదాపు 96.4% పనులు కంప్లీట్ అయిపోయినాయి. మరి ఇంకా రాబోయే రోజులలో అరాకొరా పనులు ఉన్నాయి. యూజీడీ దాదాపు 89% పనులు కంప్లీట్ అయినాయి. మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, వేం నరేందర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ బాక్స్ ట్రైన్ పనులు 15 రోజుల తర్వాత స్టార్ట్ అవుతాయని తెలియజేస్తా ఉన్నాను. మరి అడిగిన వెంటనే వచ్చిన మా మంత్రివర్యులకి, మరి అడిగిన వెంటనే నిధులు ఇస్తున్న రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం.